హాయ్ ఫ్రెండ్స్, చోడవరంలో తనంత తానుగా వెలిసిన శివలింగం అండ్ భిన్నమైన ఆకారంలో ఉంటుంది. స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామిగా పిలుస్తారు. 800 సంవత్సరాల క్రితం అతి ప్రాచీనమైన దేవాలయం. చౌలరాజుల పరిపాలనలో దేవాలయం వెలుగులోకి వచ్చింది. మత్స్యరాజు పరిపాలనలో దేవాలయం కట్టారు. స్వామివారు లింగ రూపంలో ఉండరు అండ్ అలాగే పుట్టాకారంలో ఉంటారన్నమాట. తురుస్కురులకి మనకి జరిగిన దండయాత్రలో స్వామివారిని తవ్వేస్తారు. ఆ తవ్వేసినప్పుడు నందీశ్వరుడు అడ్డుకుంటారన్నమాట. ఆ తురుస్కురుడు ఎవరైతే ఉంటారో నందీశ్వరుడి కాలు నరకడం జరుగుతుంది. ఆ కాలు నరికిన వెంటనే నందీశ్వరుడు ఆ తురుస్కుడిని కాలుతో తొక్కేసి నిప్పు రూపంలో మాయమయ్యి స్వామివారి గుడి వెనకాల చెరువులో దొరుకుతారనమాట. స్వామివారి చుట్టూ 365 రోజులు గంగా సమేతంగా గౌరీశ్వరుడుగా విరజల్లడం ప్రత్యేకత. ఆ తర్వాత పార్వతీదేవియే గౌరీదేవిగా కొలువై ఉంటుంది. అండ్ అలాగే స్వామివారి చరిత్ర అతి పురాతనమైనది. గౌరీశ్వర ప్రధాన ఆలయం పక్కనే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అండ్ అలానే వినాయకుడు అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు. అండ్ ఆపోజిట్ లో కృష్ణుడు టెంపుల్ ఉన్నది. Share to your friends and family members. Subscribe the Everlasting Stories for more content.